హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం టెంపుల్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మనకి శివునితో పాటు రాముడు మరియు ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శనం ఇవ్వచ్చు. చూద్దాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. చూడండి, మనం అలా లోపల నడుచుకుంటూ వెళ్దాం. ఇప్పుడు అలా లోపల నడుచుకుంటూ వెళ్తుంటే చూడండి, ఇప్పుడే మన గుడి ముందట ధ్వజస్తంభాన్ని చూడవచ్చు. ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఇదో చూడండి, ఇది పాత ధ్వజస్తంభం. ఇక్కడ మనం చాలామంది పిల్లల్ని చూడవచ్చు. ఉదయాన్నే లేచి అందరూ దేవునికి సేవ చేసుకోవడం మనం కళ్ళారా చూడవచ్చు. ఇక్కడ చూడండి ఎలా సేవ చేస్తున్నారో దేవునికి. అలా సేవ చేయాలనుకున్నా కానీ మనం రాసిపెట్టి ఉండాలి. అలా పుణ్యం సంపాదించుకోవాలి మనం కూడా. చూడండి ఇక్కడ పిల్లలు ఏమేం చేస్తున్నారో. ఇక అందరూ, ఒక పిల్లవాడు వచ్చేసి వాటర్ కొడుతున్నాడు, ఒక పిల్లవాడు వచ్చేసి క్లీన్ చేస్తున్నారు. ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటున్నారు పిల్లలందరూ. చూడవచ్చు ఇక్కడ మనం ఎలా పని చేస్తున్నారో పిల్లలందరూ మనం వీక్షించవచ్చు. పిల్లలు ఇలా సేవ చేయడం అనేది ఎవరు చెప్పారో కానీ అది ఎంతో గొప్ప విషయం. మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు పిల్లలు ఆడుతూ పాడుతూ ఇలా దేవునికి సేవ చేస్తున్నారు. ఇక్కడ మనం కళ్ళారా వీక్షించవచ్చు. ఇప్పుడు లోపల మనం చూడవచ్చు, ఇదే నెమలి పించము. చూడండి, ఇప్పుడు చూడవచ్చు మనం శివుని దగ్గర ఉండే ఆదిశేషుని గురించి ఎలా అద్భుతంగా ఉందో చూడండి. మనం గుళ్ళోకి అడుగు పెట్టుడుతోనే మనకి మొదటగా దర్శనమిచ్చేది విఘ్నేశ్వర స్వామి. చూడవచ్చు మనం ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ప్రతిమని మనం గమనించవచ్చు. ఆదిశక్తి అవతారమైన దుర్గమ్మాత ఇక్కడ ఉంది. దుర్గమ్మాత ముంగట ఉండేది ఇది శ్రీచక్రం అంటారు. ఇది చూడండి, ఇది ఎంతో విశిష్టమైనది, ఎంతో శక్తివంతమైనదిగా మన పురాణాల్లో చెప్పబడింది. దుర్గమ్మాత ప్రతిమని మనం ఇక్కడ వీక్షించవచ్చు. చూడండి, ఇక దుర్గమ్మాత విగ్రహం చూడండి ఎంత సుందరంగా ఉందో మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం వీక్షించవచ్చు శివుడు మరియు పార్వతీదేవిల విగ్రహాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది శివుడు రెండవ ఆలయం. మొదటి ఆలయాన్ని మరికొద్ది సేపట్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇక్కడ మనం చూడవచ్చు అమ్మవారి ఇంకో ప్రతిరూపం ఇక్కడ మనం వీక్షించవచ్చు. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది ఆంజనేయ స్వామి గుడి. చూడవచ్చు ఇక్కడ మనం ఆంజనేయం ప్రతిరూపం ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో చూడవచ్చు. ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు ఆంజనేయ స్వామి ప్రతిరూపం ఎలా ఉందో, ఎంతో సుందరంగా అద్భుతంగా ఉంది. చూడండి ఇక్కడ ఆంజనేయ రూపం. రామదూత హనుమానికి జై జై. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. చూడండి, ఇక్కడ రాముని టెంపుల్ లోపలికి వెళ్తున్నాం మనం. మా ఊరి రాముడు చూడవచ్చు, మనం విగ్రహాన్ని చూడవచ్చు. మనం ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిరూపాన్ని, లక్ష్మణుని, సీతమ్మ దేవత అని మరియు రాముని విగ్రహాన్ని చూడండి ఎలా ఉందో, ఎంత సుందరంగా ఉందో చూడవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఎంత చూసినా ఆ రూపం తరగనిది, తీరనిది, అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది మనకి. ఇప్పుడు రాముని విగ్రహాన్ని ఎంత చూసినా కానీ ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది శివాలయం. పాతది, ఇది 70 సంవత్సరాల పురాతనమైనది, ఎంతో చరిత్ర గలది మరియు ఎంతో విశిష్టమైనది కూడా మనకి చూడవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న శివలింగం వచ్చేసి 70 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ పంతులు చూడవచ్చు మనం, అయ్యగారు పూజలు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి విగ్రహానికి మనం కళ్ళారా చూడవచ్చు. ఇప్పుడు విగ్రహానికి ఎలా పూజలు చేస్తున్నాడు అనేది. మనం శివాలయంలో మొట్టమొదటిగా ఏ కోరిక కోరుకోవాలన్నా శివుని కన్నా ముందు మనం నందీశ్వరి చెవిలో చెప్తాం. ఇక్కడ నందీశ్వరి ప్రతిమని చూడవచ్చు, మనం విగ్రహాన్ని చూడవచ్చు. చూడండి, ఇక్కడ శివాలయం దుర్గమాత.
ఇగో ఇది మనం చూడవచ్చు ఇక్కడ బిల్వ పత్రాల చెట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఇది వచ్చేసి మన నాగదేవత గుడి చూడవచ్చు ఇక్కడ మనం రావి చెట్టు దగ్గర ఉంది ఇక్కడ ఇది ఈ రావి చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడవచ్చు ఇక్కడ మనం చూడండి ఇక్కడ మన టెంపుల్లో ప్రతి శివాలయంలో మనం చూసే ఉంటాం ఇవి వీటినే అంటారు మనం నవగ్రహాలు అని చెప్పి అంటాం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నవగ్రహాల్లో మొత్తం 9 విగ్రహాలు ఇక్కడ ఉంటాయి చూడవచ్చు ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క పేరు మరియు ఆ విగ్రహానికి సంబంధించిన విశిష్టత అనేది ఉంటుంది దాన్ని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం తర్వాత వీడియోలో చూద్దాం మనం ఇక్కడ